మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందామండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడున్న మాటల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, కిటికీలో గుండా చూచువారు కానలేక ఉందురు. ఈ మాటల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే కిటికీ, ఈ యొక్క కిటికీలలో వారి వారి యొక్క జీవిత పరిస్థితులను గుర్తు చేసుకుంటే, కొన్ని మంది యొక్క జీవితాలలో ఆ కిటికీ గుండా ఉన్న పరిస్థితులను బట్టి కొన్ని మంది పరిస్థితులు ఎలాగైపోయినాయో మనం గుర్తు చేసుకుందాం. ఒకటి మనకు తెలుసు, ఆ యొక్క వ్యక్తి దావీదు గారి భార్య, సౌలు గారి యొక్క కుమార్తె. ఆమె యొక్క జీవితం ఎలాంటి స్థితికి వచ్చింది, ఆమె యొక్క స్థితి ఎలాంటి పరిస్థితికి వచ్చింది అంటే, ఆమె జీవితం జ్ఞాపకం చేసుకుంటే, దావీదు గారు మందస్సం ఎదుట ఆయన సంతోషభరితుడై ఆనందిస్తున్న సమయం అది. ఈ యొక్క మీకాలు ఆమె కిటికీలో గుండా చూచి ఆయనను చూసి హేళన పరుస్తున్న పరిస్థితి. ఏంది ఈ పిచ్చివాడి వలె ఈ విధంగా ఎగురుతున్నాడు అనే హేళనతో తన జీవితాన్ని నడిపించబడుతున్న పరిస్థితి. అయితే ఈమె యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఈమె యొక్క స్థితి గొడ్రాలుగా ఉన్న పరిస్థితి వచ్చింది. ఎందుకు? ఈమె జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అంటున్న మాటలు, కిటికీలో గుండా చూచువారు కానలేక ఉందురు అంటే, ఈమె యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఒక గొడ్రాలుగా ఉన్న పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ పరిస్థితి అంటే, ఆ దావీదు గారు దేవుని యొక్క మందస్సం ఎదుట సంతోషభరితుడై ఆనందభరితుడై తనను తాను మైమరిచిపోయిన వాడై ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఉన్నాడని కాదు, కానీ అతడు దేవుని యొక్క మందస్సం ఎదుట తన జీవితాన్ని నడిపించుకుంటూ సంతోషముతో నింపబడిన వాడిగా మార్చబడ్డాడు. ఇక్కడ ఒకటి, మన జీవితాలలో ఏం చేయాలంటే, ఆరాధించే వారిని మనం హేళన చేసేవారిగా మనం మార్చబడకూడదు. ఒకటి, ఈ ఆరాధించే సమయంలో మన జీవితాలను బట్టి మనము ఆరాధికులుగా మనం మార్చబడాలి, కానీ ఆరాధించే వారిని హేళన చేసే పరిస్థితిలో మన జీవితం నడిపించబడకూడదు. ఎందుకంటే ఈమె యొక్క జీవితం ఏ పరిస్థితికి వచ్చిందంటే, ఆమె యొక్క జీవితంలో ఒక కొరత వచ్చింది, గొడ్రాలుగా ఉన్న పరిస్థితి అంట. ఆ లేఖనాలు చదివినప్పుడు అనిపించింది నాకు, ఈ యొక్క మాటను జ్ఞాపకం చేసుకుంటే, బైబిల్లో కొత్త మాట ఏమిటంటే, కొత్త నిబంధనలో ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, ఎవడైనా ఈ యొక్క దూషణ పాలు చేయొచ్చు, కానీ పరిశుద్ధాత్మను దూషించిన వాడికి ఇహమందు పరమందు అతనికి క్షమాపణ లేదంట. అంటే ఆ యొక్క వ్యక్తి స్థితిని గుర్తు చేసుకుంటే, అతను పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడే ఆత్మలో ఆనందిస్తున్న సమయం కనుక ఈమె హేళన చేసిన పరిస్థితిని బట్టి ఆమె జీవితంలో గొడ్రాలుగా ఉన్న పరిస్థితి వచ్చింది. అంటే ఇక ఆమె జీవితం ఒక శాపగ్రస్తమైన పరిస్థితికి వచ్చింది. ఏదైనా మనం నీతో మాట్లాడుతున్న మాటను బట్టి ఆరాధించగలిగిన వారిగా మనం మార్చబడాలి, కానీ ఆరాధించే వారిని చూసి హేళన చేసే పరిస్థితిలోకి మనం రాకూడదు. రెండవదిగా గుర్తు చేస్తున్నాను,
రెండవదిగా జ్ఞాపకం చేసుకుంటే అపోస్తులైన పౌలు గారు, ఆయన ఒకనొక దినాన అంతస్తుల మీద ఆ యొక్క వ్యక్తి 3వ అంతస్తులో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ ఆ యొక్క వాక్యమును చదువుతున్న సమయం అది. అయితే ఆ సమయంలో ఒక వ్యక్తి కిటికీలో గుండా ఆ కిటికీ వద్ద కూర్చొని నిద్రపోతున్నాడు. ఈ కిటికీ వద్ద కూర్చొని నిద్రపోతున్న వ్యక్తి ఏం చేయబడ్డాడంటే ఆ కిటికీలోంచి కింద పడ్డాడు. ఒకటి, మన జీవితాలలో దేవుని యొక్క సన్నిధిలో ఆత్మలో ఆనందించే వారిని మనం దూషించకూడదు, హేళన చేయకూడదు. 2, మన జీవితంలో వాక్యము చెప్పేటప్పుడు మన యొక్క మనస్సు నిద్రించే వారిగా ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఈ రెండవదిగా జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క వాక్యము బోధిస్తున్న సమయంలో ఈ యొక్క పరిస్థితిలో గుర్తు చేసుకుంటే ఆ వ్యక్తి ఎలా మార్చబడ్డాడంటే నిద్రపోతూ ఉన్న సమయం అది. నిద్రపోతూ ఉన్నాడు. ఆ యొక్క వ్యక్తి నిద్రపోతుగా మార్చబడ్డాడు. ఒక మాట గుర్తు చేస్తున్నాను. ఈ మాట గురించి జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క సన్నిధిలో బలి అర్పించవలసిన వ్యక్తి అబ్రహాము గారు. అబ్రహాం గారు ఏం చేపట్టాడంటే గాఢ నిద్ర చేత నిద్రపోతున్నాడు. బలి అర్పించవలసిన అంతే వదిలేశాడు. అప్పుడు అవి వచ్చి ఆ ఆ యొక్క గద్దలు వచ్చి వాటిని ఆ యొక్క అర్పించవలసిన వాటిని తింటున్న సమయం వచ్చింది. ఆ తింటున్న సమయం అది. ఎప్పుడైతే లేచి ఆ యొక్క వ్యక్తి వాటిని తోలు వేసిన పరిస్థితిని బట్టి తర్వాత అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏ పరిస్థితికి వచ్చిందంటే వారి జీవితాలలో ఆయన చేసిన పొరపాటు ఆ యొక్క ప్రజలందరికీ ఒక శ్రమ కాలంగా మార్చబడే పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ పరిస్థితి అంటే అతను నిద్రపోయిన పరిస్థితిని బట్టి ఒక శాపగ్రస్తమైన పరిస్థితికి వెళ్ళారు. అక్కడ ఉన్న మాటలు చదువుకుంటే అసలు ఉంటున్న మాటలు ఏమిటంటే మీరు దాసులుగా నీ యొక్క సంతానము తర్వాత అంటే వచ్చే ప్రతి ఒక్కరి యొక్క జీవితాలలో దాసులుగా మార్చబడతారు. వారిని ఇన్ని సంవత్సరాలు ఏళ్తారు అని చెప్పి, ఇన్ని సంవత్సరాలు శ్రమ పెడతారు అని చెప్పి ఒక శాపగ్రస్తమైన వచనాన్ని పొందుకున్న పరిస్థితి వచ్చింది. ఈ యొక్క వ్యక్తి యొక్క జీవితంలో వాక్యం వింటున్నవాడు, వాక్యం వినేవాడుగా తన జీవితం నడిపించబడాల్సిన వాడు ఏం చేశాడంటే ఆ కిటికీ వద్ద కూర్చొని నిద్రపోతున్నాడు. నిద్రపోతూ ఈ యొక్క నిద్ర దేనికి సాదృశ్యం అంటే చింపిరి యొక్క గుడ్డకు సాదృశ్యము, దారిద్రతకు సాదృశ్యం అని చెబుతున్నాడు. ఇది దారిద్రకు చోటిస్తుంది. ఇది మనిషిని ఏం చేస్తుందంటే చేయవలసిన పనిని చేయనీయకుండా చేసి నిద్రను తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది. దరిద్రత తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు చూస్తూ ఉంటాయి. సోమరి అంట చేయలేని పరిస్థితులు అంట. అంతా ఇంకొంచెం పనుకుందను, ఇంకొంచెం కొనుగుదును, ఇంకొంచెం ముడుచుకొని ఆ యొక్క వ్యక్తి ఏం చేస్తాడంటే నిద్రపోతూ ఉంటాడు. ఇక సమయాన్ని తన జీవితంలో చేయవలసిన వాటిని మర్చిపోతాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క ఐతుకు ఆ యొక్క మాట ఆ యొక్క వ్యక్తిని గుర్తు చేసుకుంటే ఆ 3వ అంతస్తులోంచి క్రింద పడిన పరిస్థితి చనిపోయిన వాడిగా మార్చబడ్డాడు. ఇదనం నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి ఒకటి, నీ జీవితంలో ఆరాధించే వారిగా నువ్వు మార్చబడాలి, కానీ ఆరాధించే వారిని హేళన చేసే పరిస్థితికి నువ్వు రాకూడదు. 2, నీ జీవితంలో వాక్యము వినేవారిగా ఉండాలి, కానీ నిద్రపోయే పరిస్థితిలో నువ్వు ఉండకూడదు. 3, మన జీవితాలలో ఏం చేయబడాలంటే మన యొక్క స్థితిని బట్టి దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలలో రోగము తెచ్చుకునే వారిగా మనం నడిపించబడకూడదు, కానీ మన యొక్క స్థితిని బట్టి స్వస్థత పొందుకునే వారిగా మనం దేవుని సన్నిధికి రావాలి. ఆ యొక్క వ్యక్తిని గుర్తు చేసుకుంటే అహజ్యా శ్రమంలోనున్న తన జీవితంలో తన మేడ గది కిటికీల నుంచి క్రింద పడి ఆ యొక్క వ్యక్తి రోగి అయి ఆ యొక్క ఎక్రోను దేవతల యొక్క బలిజోనతులకు వాటి వద్దకు పోయాడంట. ఆరాధించగలిగిన దేవుడి దగ్గరికి రాకుండా వేటే వద్దకు వెళ్ళాడు. క్రింద పడి అతను రోగి అయ్యాడంట.
ఇతని ఈ యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే స్వస్థపరిచే దేవుడి దగ్గరికి రాని పరిస్థితి. స్వస్థపరిచేవాడు దేవుడునై ఉన్నాడని, ఆ దేవుని యొక్క సన్నిధిలో ఈయనే అని అతడు దేవుని యొద్దటికి రాకుండా దేవతల యొద్దకు వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఇదేమో నీతో మాట్లాడుతున్న మాటను బట్టి లేఖనాలు చదువుతూ ఉంటాయి. ఏమంటాడంటే లేఖనాల్లో యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో మొదటి వచనం అంటాడు, రక్షింపనేరకు ఉండునట్లు నా యొక్క చెయ్యి కొరచ కాలేదంటున్నాడు. విననేరక ఉండునట్లు నా చెవులు మందం కాలేదంటున్నాడు. ఇంకా లేఖనాల్లో మనం చదువుకుంటే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగిందంట. ఆయన మన కొరకు తన యొక్క రక్తాన్ని ఇచ్చిన వాడే ఉంటే, ఆయన మన కొరకు తన యొక్క ప్రాణాన్ని పెట్టిన పరిస్థితిని గుర్తు చేసుకుంటే, ఇంతగా అతడు యొక్క పరిస్థితిని ఈ విధమైన స్థితిలోనికి ఇచ్చింది ఎందుకంటే మనలో ఒక స్వస్థత, మనలో ఒక ఆశీర్వాదము, మనలో ఒక జీవితంలో శాపగ్రస్తమైన స్థితి నుంచి తొలగించి, కీడు నుంచి తొలగించి మనకు ఒక ఆశీర్వాదకరమైన స్థితిని కలగజేయడానికి దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు కదా. మరి ఆ ప్రాణం పెట్టిన దేవుని ఎదుటికి మనం రావాలి, కానీ ఇతర వాటి దేవతల ఎదుకు వెళ్ళే పరిస్థితిలో ఉండకూడదు. ఆయన రోగి అయి కింద పడి ఆ కిటికీలో నుంచి గుండా పడి తన జీవితంలో రోగి అయిపోయాడంట. ఒకటి గొడ్రాల పరిస్థితి, 2 మరణించిన పరిస్థితి, 3 రోగము కలిగిన పరిస్థితి. గొడ్రాలుగా ఉన్న పరిస్థితి ఏమో ఆరాధించవలసిన వ్యక్తి ఆరాధించకుండా ఆరాధనను హేళన చేసిన పరిస్థితి. మరణించిన వ్యక్తి యొక్క జీవితంలో వాక్యము వినే సమయంలో వాక్యము వినకుండా తన జీవితంలో నిద్రపోతుగా మార్చబడి మరణానికి దగ్గరైపోయాడు. రోగం కలిగిన స్థితిలో దేవుని యందు విశ్వాసముంచి నడిపించబడవలసిన వాడు ఆ యొక్క విశ్వాసములో దేవుని యొక్క సన్నిధిలోనికి రాకుండా దేవతలను ఆరాధించగలుగుతూ ఆ దేవతల యొద్దకు వెళుతున్న పరిస్థితి. ఒక వ్యక్తిని మీకు గుర్తు చేస్తున్నాను. ఆమె యొక్క జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి తిప్పలు పడుతున్న పరిస్థితి. ఎన్నో సంవత్సరాలు తన జీవితంలో అనేకమైన వైద్యుల యొద్దకు వెళ్ళి తిప్పలు పడిందంట. మరింత సంకట పడిన పరిస్థితి అని చెబుతుంది మాట, బైబిల్లో ఉన్న మాట. ఈ క్రొత్త నిబంధనలో జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క వ్యక్తి గురించి మనం ప్రత్యేకమైన స్థితిలో ఒక మాట మనకు గుర్తు చేసుకుంటే, ఈమె ఒక శ్వాసం చేత నింపబడి ఆయన వస్త్రము ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత కలుగుతుంది. అంతకు ముందు తెలియదు. అంతకు ముందుగా ఆ యొక్క జీవితంలో అనేక మంది వద్దకు వెళ్ళింది. కానీ ఎప్పుడైతే దేవుని గురించి తెలుసుకుందో, ఆయన స్వస్థపరిచే దేవుడని, ఆయన అనేక మందిని అద్భుతాలు జరిగించే దేవుడని, అనేక మందిని మోగవారిని మాట్లాడిస్తున్నాడని, చెవిటి వారిని ఆ యొక్క జీవితాల్లో వారికి యొక్క వినికిడి చేస్తున్నాడని, ఇవన్నీ గ్రహించిన ఆమె యొక్క జీవితంలో ఆ యొక్క స్థితిని గుర్తు చేసుకుంటే, ఆ దేవుని ఎదుట తన జీవితంలో ఆ యొక్క ప్రభైన యేసుక్రీస్తుని ముడితే చాలు అనుకొని దేవుని ఎదుటికి వెళ్ళింది. ఆ యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే సంపూర్ణమైన స్వస్థత పొందుకుంది. ఆమేన్, హల్లెలూయా. మన జీవితాల్లో కూడా ఆ దేవుని మీద మనం ఆధారపడాల్సిన వారిగా మనం మార్చబడాలి, కానీ ఇతర వాటి మీద మనం ఆధారపడే స్థితిలో మనం నడిపించబడకూడదు. ఎందుకంటే మనం ఆరాధించగలుగుతున్న దేవుడు మనకి ఏ స్థితిలో ఉన్న పరిస్థితులన్నిటిని మార్చి మన జీవితాలలో అన్ని విషయాలలో స్వస్థతే కానీ, అప్పుల బాధే కానీ, ఇక నువ్వు ఇతర ఏ సమస్యల చేత నువ్వు నింపబడ్డా ఆ దేవుని ఎదుటకు నీ జీవితాన్ని నడిపించుకుంటే ఆ దేవుడు ప్రతి విషయాలను నీకు సంపూర్తి విడుదల కలుగచేసి ఆయనను గొప్పగా నీ జీవితంలో మేలుల చేత తృప్తిపరచగలిగిన దేవుడు. కనుక మన యొక్క జీవితాలలో అట్టి కుప్ర మన జీవితాల్లో నడిపించబడుతూ మన యొక్క స్థితిని బట్టి మనం ఏ కిటికీలలో నుంచి పరిస్థితులు నడిపించబడుతున్నాయో
ఇదని మనం మీతో మాట్లాడుతున్న మాటలు బట్టి ఈ యొక్క 3 అనుభవాలలో మన జీవితాలు ఏ పరిస్థితిలో ఉన్నాయో మన యొక్క జీవితాలను గుర్తు చేసుకుంటూ ఈ యొక్క మాటలు మన యొక్క వినికిడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడ, జీవాధిపతి, ఆశ్చర్యకరుడు, మహోన్నతుడ, నీకు స్తోత్రాలు. ఈ లేఖనాలు చెప్పినట్లుగా అయినా తన కిటికీలో నుంచి చూచేవారు కానలేక ఉందురు అంటున్నావు, నా తండ్రి కనపడకుండా ఉందురు అంటున్నావు. అయ్యా మీరు జ్ఞాపకం చేసుకుని కృప చూపించండి నా తండ్రి. అయ్యా కిటికీలో నుంచి చూసేసి నా తండ్రి దావీదు గారిని హేళన చేసిన పరిస్థితిలో అయ్యా మేకాలు నా తండ్రి గొడ్రాలుగా ఉన్న పరిస్థితి అయ్యా నా తండ్రి అట్టి జీవితంగా ఉండక ఎవరి యొక్క జీవితాలను నీ సన్నిధిలో నా తండ్రి ఎవరిని ఆరాధించేవారుగా ఉండాలి, కానీ ఆరాధించగలుగుతూ ఆరాధించే వారిని హేళన చేయకూడదని అయ్యా మాకు మీరు నేర్పిన పాఠాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా అలాగనే తండ్రి నీ సన్నిధిలోనికి వచ్చిన జీవితాలలో నా తండ్రి అయ్యా వాక్యం వినేవారుగా ఉండగల, కానీ అయ్యా నిద్రించేవారుగా ఉండకూడదని అయ్యా మీరు నా తండ్రి స్పష్టంగా తెలియజేశారు. అటు కృప మా జీవితాల్లో కూడా అయ్యా మెలకువగలిగి నీ సన్నిధిలో వాక్కులను వింటూ మా జీవితాల్లో సత్యాన్ని మేము గ్రహించేవారుగా కృపను అనుగ్రహించండి. ఆయనకు స్తోత్రాలు. అయ్యా అలాగనే తండ్రి అయ్యా ఒక రోగిగా మార్చబడిన స్థితిలో నా తండ్రి కిటికీల నుంచి నా తండ్రి ఆ పరిస్థితిలో కింద పడిన పరిస్థితుల్లో నా తండ్రి నీ యొక్క యొద్దకు రావాలి, కానీ అయా బయలుదేవతల యొద్దకు వెళ్ళే పరిస్థితుల్లో మేము నడిపించబడకూడదని మాకు నేర్పించిన దాన్ని బట్టి నీ స్తోత్రాలు. నీ సన్నిధిలో మా యొక్క జీవితాలను భయభక్తులతో నడిపించబడే కృపను మాకు దయచేసి అయా నిత్యము నీ సన్నిధిలో అయ్యా సంపూర్ణమైన సంతోషములదాన్ని నీ సన్నిధిలోనే నిత్యములు సుఖములున్నాయని మేము గ్రహించి నీ సన్నిధిని మేము విడవక నీ సన్నిధిలో భయభక్తులతో నడిపించబడే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.